ఉపాధ్యక్షులు జనపాల వెంకటయ్య మాట్లాడుతున్నాం. మేము దాదాపు 30 సంవత్సరాల నుంచి సర్వీస్ చేసి 30 సంవత్సరాల నుంచి సర్వీస్ చేసిన మా యొక్క దాచుకున్న డబ్బులు జీపీఎఫ్ ఇంతవరకు రాలేదు. 18 నెలలైనా. అలాగే గ్రాట్యుటీ కూడా 18 నెలలైనా ఇంతవరకు రాలేదు. అలాగే లీవ్ ఎన్కాష్మెంట్ అనేది కూడా ఇంతవరకు రాలేదు. తర్వాత జిఐఎస్ జీపీఎఫ్ ఇప్పటికి కూడా ఎలాంటి బకాయిలు ప్రభుత్వం మీద దాచుకున్నాయంటే ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి ఇవి బకాయిలంతా ఇవ్వనందున అనేక మంది బీపీలు షుగర్లు పెంచుకొని రోగాల పాలై చనిపోతున్నారు. మేము ఉద్యోగం చేసి చనిపోయినాక ఆ వచ్చిన డబ్బు మేము అనుభవించకపోతే ఆ ఉద్యోగం చేసి ఆ వచ్చిన డబ్బుని ఇంకెవరికి? మేము ఉన్నప్పుడు, మేము బతికున్నప్పుడే మాకు వస్తే మా పిల్లలకు కానీ, ఒక ఇల్లు నిర్మాణం కానీ, బిడ్డ పెళ్లిళ్ళకు కానీ, అప్పులు తీర్చుకోవడానికి కానీ ఉపయోగపడతాయిగా మేము డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వము మమ్మల్ని చులకన చేయకుండా, ఒకవేళ మా ఈ వయసులో మేము ఇవి ముసలోళ్ళు ఏం చేస్తారులే, ఏం ధర్నాలు చేస్తారులే, నిరసనలు చేస్తారులే అనుకుంటుందేమో ప్రభుత్వం. ఆమరణ నిరాదీక్షకు సిద్ధమై మా యొక్క బకాయిలు వచ్చే వరకు పోరాడతామని హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.